మీరు ప్రతిక్షణం గుర్తుంచుకోవాల్సింది ఇప్పుడు ఎవరెవరైతే ఆ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ మరి అంతకంటే ఎక్కువ సంపాదించి ఇప్పుడు ఫైనల్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఇప్పుడు ఏ కసితో ఉన్నారో జాబ్ కోసం ఎలా ప్రయత్నిస్తున్నారో అదే తరహాలో అదే కష్టాన్ని అదే మీ నాలెడ్జ్ని ఖచ్చితంగా పిల్లలకి తెలియచేయండి, పిల్లలకి నేర్పండి. వాళ్ళందరినీ కూడా మీరు మీ బిడ్డలకు ఎలా నేర్పుతారో అదే తరహాలో నేర్పండి. అంతేగాని మనకు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది కదా అని మాత్రం దయచేసి రిలాక్స్ అవ్వమాకండి. నేను కొంతమంది టీచర్స్ని చూశాను, నేను ట్రైనింగ్ ఇచ్చాను కాబట్టి మరలా చెప్తున్నాను, దయచేసి టీచర్స్ మీ పైన చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. రాష్ట్ర భవిష్యత్తు యువతరానికి సంబంధించినంతా కూడా మీదే బాధ్యత కాబట్టి ఆ స్కూల్ ఏజ్లో వాళ్ళకి ఆ డిసిప్లిన్ నాలెడ్జ్ అన్నీ వాళ్ళకి తెలిసేలాగా మీరు వాళ్ళకి నేర్పాలని చెప్పేసి కోరుకుందాం. At the same time, ఇక్కడ చూడండి, the teaching community is called upon to welcome and mentor these new educators, guiding them as they embark on this noble journey. సో వాళ్ళేంటి మిగతా బ్యాచ్ ఎవరెవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా మంచిగా తెలియచేయండి అని చెప్పేసి అన్నారు. టు దోస్ హూ కుడ్ నాట్ మేక్ ఇట్ దిస్ టైమ్, అంటే ఎవరెవరైతే ఈసారి డిఎస్సిని సాధించలేకపోయారో డోంట్ లూజ్ హార్ట్, మీ మనోధైర్యాన్ని కోల్పోమాకండి. యాజ్ అష్యూర్డ్ డిఎస్సి విల్ నౌ బి కండక్టెడ్ యాన్యువల్లీ. యాజ్ అష్యూర్డ్, నేను అంతకుముందు చెప్పిన దాని ప్రకారంగా ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తాను అని చెప్పేసి అన్నారు. స్టే డిటర్మిన్డ్, స్టే ప్రిపేర్డ్ అండ్ యువర్ ఆపర్చునిటీ అవైట్స్. అదే పట్టుదలతో అదే ప్రిపరేషన్ కసితో మీరు ఉండండి, నేను మరలా డిఎస్సి వేస్తాను అని చెప్పేసి ఇక్కడ నారా లోకేష్ గారు ఈరోజు సెప్టెంబర్ 15వ తేదీ, ఈరోజు 15 కదా, రైట్, సెప్టెంబర్ 15వ తేదీన ట్వీట్ చేశారు.